ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫ్రెండ్స్, నా పరిస్థితి బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థలాగా అయిపోయింది. ఎందుకో చెప్తా ఈ ఎపిసోడ్లో. మన హోమ్ మినిస్టర్ గారు నా పేరుని అసెంబ్లీలో మెన్షన్ చేస్తా కొన్ని కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో నా పేరు ఎందుకు ఆవిడ మెన్షన్ చేశారు, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూసి ఆవిడికి నేను కొన్ని చిన్న చిన్న క్వశ్చన్సే ఈ ఎపిసోడ్లో ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నాడు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు. కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈ రోజు అధ్యక్ష నేను నిజంగా చాలా బాధ. అధ్యక్ష దాని గురించి వస్తున్నాను అధ్యక్ష ఈ రోజు పెయిన్ అధ్యక్ష. మీరు నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యల గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు, మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఈ రోజు మేము దాని మీద చాలా కూలంకషంగా చాలా క్లియర్ గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్ గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మీకు కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు. అది దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈ రోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్ లో కూడా ఆలోచన చేసుకుని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం హోమ్ మినిస్టర్ గారు కులాలు మార్చేసుకుంటున్నారు సోషల్ మీడియా కోసం, డబ్బుల కోసం అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావించారు కదా. ఇప్పుడు నేను ఆవిడకి ఒక స్ట్రైట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పూర్తి పేరు ఫుల్ నేమ్ ఏంటి? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అవునా? ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆ ఫుల్ నేమ్ని షార్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా కులం మారిపోయినట్ట. నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అనేది ఆయన ఫుల్ నేమ్. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో ఆయన ఫుల్ నేమ్ ని షార్ట్ గా నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు. ఆయన కూడా కులం మారిపోయినట్టేనా? ఇప్పుడు మీ లెక్క ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళ కులాలు మార్చేసుకొని వాళ్ళ ఫుల్ నేమ్ ని షార్ట్ నేమ్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి పెట్టుకొని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టే పోస్టులు అన్నిటికీ డబ్బులు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నారా? అయినా మేడం నా సోషల్ మీడియా హ్యాండిల్ నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎక్స్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ అని పెట్టుకుంటా, రేపొద్దున ఇంకొక సోషల్ మీడియా హ్యాండిల్ వస్తే దానికి ఇంకేదో పేరు పెట్టుకుంటా. మీకేంటి ప్రాబ్లం? మీరు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారి లాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? నా క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే చెప్పండి. మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే, మీ పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్ గా ఉంటే నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను పెట్టుకున్న పేరు మీద వచ్చి పడితే ఏం లాభం? మేడం మీకైనా ఫేర్ గా ఉందా? పోనీ నేను ఎవరినైనా నిజంగా అబ్యూస్ చేశానా, డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడానా, సోషల్ మీడియా ద్వారా ఎవరి మీదన్నా పోస్టులు పెట్టి వాళ్ళని హెరాస్ చేశానా, లేదా క్వశ్చన్స్ అడుగుతుంటేనే మీకు హెరాస్మెంట్ లా ఉందా? నేను ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సివిల్ వేలో కాకుండా లైన్ క్రాస్ చేసి ఎవరినైనా ఎప్పుడైనా నా వీడియో కాదు కదా ట్వీట్ అయినా కూడా ఉన్నట్టు మీరు ట్రేస్ చేయగలిగారా? ఉంటే నా పేరు అసెంబ్లీలో తీసిన తర్వాత ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొడ్యూస్ చేశారా? అసలు ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్, డేటా బేస్డ్ థింకింగ్ అనేది మీకు, మీ టీం, ఎంటైర్ టీమ్ కి ఉండదా మేడం? అరే అసలు చట్టసభల్లో టైం ఎంత వాల్యుబుల్. సోషల్ మీడియా కోసం, డబ్బుల కోసం వీళ్ళు కులాలు మార్చుకుంటున్నారు అని చెప్పి నా పేరు తీశారు కదా మేడం. మీ దగ్గర నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర నా పేరు, నా పాన్ కార్డ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, నా హౌస్ అడ్రస్ కూడా మీ దగ్గర ఉంది. నా ఇంట్లో ఉండేవాళ్ళు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటే అసలు మా అకౌంట్ స్టేట్మెంట్స్లో ఎక్కడెక్కడ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయని చెప్పి మీ దగ్గర ఫుల్ ట్రాక్ ఉంటుంది. అది తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో చూపించాల్సింది. ఇదిగోండి ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ అనే అతను సోషల్ మీడియాలో డబ్బుల కోసం కులాలు మార్చుకుంటున్న దానికి ఎవిడెన్స్ ఇది అని చెప్పేసి మీరు అక్కడ చూపించి ఉండాల్సింది.
ఎందుకు చేయలేదు? మీరు ఎవిడెన్స్ లేకుండా నా పేరుని అసెంబ్లీలో ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. యాక్షన్స్ కూడా తీసుకోబోతున్నాము, ఒక డీటెయిల్డ్ స్టడీ, కూలంకషంగా స్టడీ చేస్తున్నాము అన్నారు కదా మేడం. మీరు కూలంకషంగా చేయించిన స్టడీ ద్వారా ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ హెరాస్ చేస్తా, అబ్యూస్ చేస్తా, డిస్రెస్పెక్ట్ఫుల్ గా, అన్సివిల్ వేలో ఒక్క పోస్ట్ అయినా పెట్టింది మీ స్టడీ ఫైండింగ్స్ లో దొరికాయా? ఫ్యామిలీస్ ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావిస్తున్నారు. మేడం, అసలు నేను ఎవరిని హెరాస్ చేస్తాను? మీరు ఒకసారి ఎవిడెన్స్ చూపించండి. న్యూ లాస్, కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం దీనికి సంబంధించి, దీనికి అందరూ సపోర్ట్ చేయాలన్నారు. మేడం, మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. యూ హ్యావ్ మై 100% సపోర్ట్. ఐ ఎంపథైజ్ విత్ ద పెయిన్ పాయింట్. అండ్ మేడం, ఇంకో విషయం ఏంటంటే, మన స్టేట్ లో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రాపగాండాస్ కూడా చాలా తీవ్రంగా చాలా మంది జరుగుతూ వస్తున్నాయి. ఉదాహరణకి లాస్ట్ రెజీమ్లో 14 లక్షల కోట్ల అప్పులు జరిగిందని, లాస్ట్ రెజీమ్లో ఉన్న 5 yearsలో స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ఫేక్ న్యూస్లు, ఫేక్ ప్రాపగాండాస్, డేటా ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ ప్రాపగాండాస్ క్రియేట్ చేసి పవర్లో కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ అని చెప్పి హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అందులో చూపించిన డేటాకి రిఫరెన్సెస్, సోర్సెస్ లేకుండా ప్రెజెంట్ చేశారు. ఇలాగ చేస్తా వచ్చిన వ్యక్తి పేరు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారు. ఆయన గురించి కూడా ఏం చేస్తారో చెప్పండి. మీ సబ్ కమిటీ ఆయనకు సంబంధించి మీరు ఇంకా సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని ఫైండ్ అవుట్ చేయాలంటే బోలెడంత టైం పడుతుంది. కానీ ఇలాగ ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసి పవర్లోకి వచ్చిన వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు. మీ సబ్ కమిటీ వాళ్ళు, మీ సబ్ కమిటీలో ఉన్న మినిస్టర్స్ అందరూ అలాగ ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసి పవర్లోకి వచ్చిన సిబిఎన్ గారి పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మాకు చెప్పండి. అంటే 14 లక్షల కోట్ల అప్పు లాస్ట్ రెజీమ్లో జరిగిపోయింది అని మీరే డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని మీరే డిసైడ్ చేస్తారు. చివరికి నా సోషల్ మీడియా హ్యాండిల్కి నేను ఫుల్ నేమ్ పెట్టుకోవాలా, షార్ట్ నేమ్ పెట్టుకోవాలా అని చెప్పి కూడా మీరే డిసైడ్ చేస్తారు. మేడం, మీకైనా ఫేర్ గా అనిపిస్తుందా? మీరు రేజ్ చేసిన ప్రాబ్లం కరెక్టే, కానీ మీరు తీసుకుంటున్న అప్రోచ్ ఈజ్ 100% నాన్సెన్స్. నా పేరు మీరు ఎవిడెన్స్ లేకుండా అసెంబ్లీలో తీసారని నేను ఈ మాట అనట్లేదు. యువర్ అప్రోచ్ లాక్స్ ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ థింకింగ్. ఒక హోమ్ మినిస్టర్ నుంచి ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు అంటే పలానా వ్యక్తి పట్ల మీరు ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత సైంటిఫిక్ గా, మీరు ఎవిడెన్స్ బేస్డ్ గా మీరు కామెంట్స్ చేయాలి. అవేమీ లేకుండా మేడం మీ అప్రోచ్ చూస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా? సేమ్ సింహాచలం టెంపుల్ డిజాస్టర్ జరక్క ముందు మేము 5 మంత్రులు అందరం ఒక కమిటీ వేసుకొని సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో హడావిడి చేసి పెట్టిన తర్వాత, ఎప్పుడైతే ఆ గోడ కూలి 6-7 చనిపోయిన తర్వాత మీరు ఆ గోడని ఇటకలతో కట్టారో కాంక్రీట్ తో కట్టారో మాకెలా తెలుస్తుందండి అని చెప్పి చేతులు దులుపుకున్నారు చూసారా మేడం? సేమ్ షాలో అప్రోచ్ నాకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. మీకు ఇంకో డేటా పాయింట్ కూడా ఇస్తా. నాకు గవర్నమెంట్ నుంచి కమ్యూనికేషన్, నన్ను ప్రస్తావిస్తా, నాకు రిలవెంట్ గా నన్ను మెన్షన్ చేస్తా కమ్యూనికేషన్ రావడం అనేది ఇది రెండోసారి. దిస్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎపిసోడ్ నెంబర్ 574 నేను చేశాను చూడండి. నేను పెట్టిన ఒక పోస్ట్కి గవర్నమెంట్ సైడ్ నుంచి రిప్లై వచ్చింది, గవర్నమెంట్ అఫీషియల్ అకౌంట్ నుంచి. ద వే ద గవర్నమెంట్ కమ్యూనికేటెడ్ వాజ్ నీట్, క్లీన్ అండ్ ప్రొఫెషనల్. కానీ ద రీజనింగ్, ద ఆర్గ్యుమెంట్ దట్ దే హావ్ టేకెన్ ఈజ్ 100% రబ్బిష్. మీరు ఆ ఎపిసోడ్ ని డీటెయిల్ గా చూడండి, మీకు ఆ కాంటెక్స్ట్ అర్థం అవుద్ది. ఇప్పుడు సెకండ్ టైం గవర్నమెంట్ నుంచి మీరు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ హోమ్ మినిస్టర్ నా పేరు అసెంబ్లీలో తీశారు. కానీ దాని వెనక ఏ డేటా లేదు, ఏ ఎవిడెన్స్ లేదు. అందుకని మేడం హోమ్ మినిస్టర్, నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను, నాలాంటి వాళ్ళని బొమ్మరిల్లులో సిద్ధార్థ్ లాగా చూడకండి. మీరు కూడా బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారి లాగా బిహేవ్ చేయకండి. నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను నా ఫుల్ నేమ్ పెట్టుకుంటానా, షార్ట్ నేమ్ పెట్టుకుంటానా అనేది నాకు వదిలేయండి. మీ ఫోకస్ అంతా గవర్నెన్స్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, లా అండ్ ఆర్డర్ మీద పెట్టండి. సిబిఎన్ గారి లాగా అవుట్డేటెడ్ గా థింక్ చేయకండి. ఈ జమానా మారిపోయింది. నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఏం పేరు పెట్టుకున్నానో అని కాదు, నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నేను ఏ క్వశ్చన్స్ రేస్ చేస్తున్నాను అనే దాని మీద ఫోకస్ పెట్టండి. 650 ఎపిసోడ్స్ పైన చేశాను. ఇంకా షార్ట్స్, లైవ్ వీడియోస్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా బోలెడన్ని కలిసి మీకు పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో టన్నుల కొద్ది క్వశ్చన్స్, రిక్వెస్ట్ నేను ప్రెజెంట్ చేశా. ఆ క్వశ్చన్స్ అన్ని వదిలేసి నా సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఫుల్ నేమ్ పెట్టుకున్నానా, షార్ట్ నేమ్ పెట్టుకున్నానా అనే దాని మీద మీరు ఫోకస్ పెడుతున్నారంటే it shows where you're actually focusing your energy, time and resources. You have a choice. ఆంధ్ర పాడ్కాస్టర్ ప్రెజెంట్ చేసిన క్వశ్చన్స్ మీద మనం రెస్పాండ్ అవుదామా, లేదా ఆంధ్ర పాడ్కాస్టర్ పేరు ఫుల్ పేరు పెట్టుకున్నాడా, షార్ట్ నేమ్ పెట్టుకున్నాడా అనే దాని మీద రెస్పాండ్ అవుదామా అనే చాయిస్ మీకు ఉంది. కానీ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు? క్వశ్చన్స్ అన్ని పక్కన పడే ముందు ఆ ఛానల్ పేరు ఏం పెట్టాడు, ఫుల్ నేమ్ ఉందా, షార్ట్ నేమ్ ఉందా, ఇదా? మేడం, ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, మీకు నా క్వశ్చన్స్లో సెన్స్ కనిపిస్తే, మీకు కానీ, లోకేష్ గారికి కానీ, సిబిఎన్ గారికి కానీ నా క్వశ్చన్స్ సెన్సిబుల్గా అనిపిస్తే వాటికి ఆన్సర్ చేయండి. ఐ వార్మ్లీ వెల్కమ్ ఇట్ అండ్ ఐ డీప్లీ అప్రిషియేట్ ఇట్. అంతేగాని నేను ఎవరిని హెరాస్ చేశాను, ఎవరిని అబ్యూజ్ చేశానని చెప్పి నా పేరు అక్కడ ఎవిడెన్స్ లేకుండా నా పేరు అసెంబ్లీలో తీశారు. మీరు, మీ టీము నా సోషల్ మీడియా హ్యాండిల్కి నేను ఫుల్ నేమ్ పెట్టుకున్నానా, షార్ట్ నేమ్ పెట్టుకున్నానా అనే దాని మీద ఫోకస్ పెట్టకుండా మన స్టేట్ లా అండ్ ఆర్డర్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, మన స్టేట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ మీద మీరు ఫోకస్ పెడితే అందరికీ లాభం. లెట్స్ క్రియేట్ ఎ కన్స్ట్రక్టివ్ కల్చర్. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పింది సెన్సిబుల్ గా అనిపిస్తే కామెంట్స్ లో కరెక్ట్ అని మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.